టీడీపీ నాయకులపై వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ ఫైర్ అయ్యారు. మొక్కజొన్న పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో టీడీపీ దళారులు విజృంభిస్తున్నారని ఆరోపించారు. మామిళ్లపల్లిలో రైతు గోడౌన్లపై టీడీపీ నాయకులు దాడి చేయడం దుర్మార్గమన్నారు. అలాగే కాపు మహిళా రైతులపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇక మొక్కజొన్న రైతులకు క్వింటాల్కు గిట్టుబాటు ధర 2400 వచ్చే వరకు పోరాడతామంటున్న అంబటి మురళితో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. మొక్కజొన్న మంటలు లేపుతుంది అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా రైతులకు సంబంధించినటువంటి మొక్కజొన్న ఏదైతే ఉందో ఆ గోడౌన్ మీద దాడి చేశారని ఒక పక్క వైసీపీ ఆరోపిస్తూ ఉంటే, మరో పక్క అయితే మాత్రం ప్రధానంగా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నారో ఆయనే ఈ అతి తక్కువ ధరకి మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా రైతులైతే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఇప్పుడైతే మాత్రం రైతులు ఎక్కడైతే నిల్వ చేశారో ఆ గోడౌన్ దగ్గరికి వైసీపీకి సంబంధించిన నాయకులు వస్తూ ఉన్నారు. ఈ విషయం మీద మనతో మాట్లాడటానికి పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అంబటి మురళీకృష్ణ మనతో ఉన్నారు. సార్, అసలు ఏంటి ఈ గొడవకి ప్రధాన కారణం ఏంటి? దీంట్లో గొడవలు లేవండి. ప్రభుత్వం ఏదైతే మొక్కజొన్న మద్దతు ధర కేంద్రం 2400 ప్రకటించిందో, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు ఏదైతే రేటు కొన్నాడో ఆ రేటుకు కొనాలని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలనేది మా ఉద్యమం. ఇది గొంతెమ్మ కోరిక కాదు, కొత్త విషయం కూడా కాదు, ప్రభుత్వం ప్రకటించిందే. అలా కొనమన్నందుకు అలా కొనకుండా స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర తనకున్నటువంటి కాకాని వెంకటరత్నం ఫీడ్ సంగం డైరీకి అనుసంధంగా ఉన్నటువంటి ఫీడ్ ఫ్యాక్టరీ కోసం 1650 రూపాయలకి లక్షలాది టన్నులు కంటం దళారీ మాఫియా అని మేము అన్నమాట వాస్తవం. కేంద్రం ఏదైతే ప్రకటించిందో మద్దతు ధర 2400కి కొనని ఏ వ్యక్తి అయినా దళారీనే, దాంట్లో ఇదేముంది. అదేవిధంగా ఇదే నియోజకవర్గంలో మరి పాప్కార్న్ కూడా కొంతమంది పండించారు. గవర్నమెంట్ అనే ఒక కంపెనీ, ప్రైవేట్ కంపెనీ పాప్కార్న్ రైతులకి 14,000 రూపాయలు విలువ చేసే విత్తనాలు ఫ్రీగా ఇవ్వడమే కాకుండా పెస్టిసైడ్ ఫెర్టిలైజర్ కూడా అప్పుగా ఇచ్చి, వడ్డీ లేని అప్పుగా ఇచ్చి పంటని 2400 కేంద్రం మద్దతు ధర ప్రకటించిన 2400కి ఈ గ్రామంలోనే 250 ఎకరాల్లో కొన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కొన్నారు. ఆ రకంగా కేంద్రం కొనడం లేదు. కొనకపోతే మధ్యలో మరి సందట్లో సడేమియా అని మరి దళారీలు, మొక్కజొన్న దళారీలైనటువంటి ధూళిపాళ నరేంద్ర ఆయన అనుచరులు 1650 రూపాయలు కొంటూ నేను దళారీని కాదు, పలానా ఓడు కొన్నాడని ఏదో అభూత కల్పనలు చేసి మామిడిపల్లి నా ఇంటి పక్క ఉన్నటువంటి ఈ గోడౌన్ని మరి తెలుగుదేశం కార్యకర్తలు గోండాలో దాడి చేసి పగలగొట్టి ఇది నాది అన్నారు. అంటే సార్, ఇప్పుడు ఇక్కడ గోడౌన్లో నిల్వ చేసినటువంటి ఏదైతే మొక్కజొన్న ఉందో ఆ మొక్కజొన్న మీదని తీవ్రంగా ఆరోపణ చేస్తున్నారు. అది కాదని రైతులు అంటూ ఉన్నారు. దీంట్లో ఏది వాస్తవం? దాంట్లో అసలు నేను కాదనడం, ఆయన అవుననడం అన్నీ పోయినాయండి. ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు వచ్చి తనిఖీ చేసి సోదా త్రివేణికి చెందిన ఇది గోడౌన్ అని, ఇది కమర్షియల్ పర్పస్ లాగా వాడుతున్నారని 5,000 రూపాయల పెనాల్టీ కోసం ఇస్తే వాళ్ళు కమర్షియల్కి వాడడం లేదు, రైతులు 5 కలిసి పెట్టుకున్నామని సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. అది ముగిసిపోయిన అధ్యాయం. ఇంకా గవర్నమెంట్ ఒకసారి పేపర్ ఇచ్చిన తర్వాత సోదా త్రివేణిది అది నా గోడౌన్ కానప్పుడు, నా స్టాక్ కానప్పుడు ఎలా ఉంటుంది, ఆ గోడౌన్ నాదని నా స్టాక్ అని అన్నారు. ఆయన ఆ సోదా సముద్రయ్య చెప్పాడు. ఈ ధూళిపాళ నరేంద్రకి మరి సిగ్గుందో లేదో, 20 లక్షల రూపాయలు మొక్కజొన్న నిలవబెడితే మురళీ గారికి 50,000 రూపాయలు లాభం కోసం కక్కుర్తి పడే మనిషి కోట్ల రూపాయలు ఈ గ్రామం కోసం ఖర్చు పెట్టాడని. ఏదైతే ఇప్పుడు మొక్కజొన్నకు సంబంధించిన వివాదం అయితే నడుస్తూ ఉంది. ప్రధానంగా కూడా ఈ మొక్కజొన్నకు సంబంధించి మద్దతు ధర లేకపోవడంతో రైతులైతే ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే స్టాక్ చేసినటువంటి మొక్కజొన్న ఏదైతే ఉందో ఆ మొక్కజొన్నకి సరైనటువంటి ధర లేకపోవడం వలన రైతులు పడుతున్నటువంటి ఆవేదన ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలి, వెంటనే కొనుగోలు చేయించాలని చెప్తున్నారు. ఇదే విధంగా కనుక రైతులను ఇబ్బంది పెట్టే ప్రక్రియ కనుక జరిగితే మాత్రం మరింతగా కూడా ఉద్యమం ముందుకు తీసుకెళ్తామని తెలియజేసిన పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ న్యూస్, మామిడిపల్లి నుంచి.